ఐపీఎల్ 2026 మరో 1 వీక్లో స్టార్ట్ కాబోతుంది. దీని దగ్గర నుండి మనం ఐపీఎల్ వీడియోస్ అదరగొట్టేసుకుందాం. సో ఎప్పటిలాగే ఈ సీజన్ ముందు కూడా నేనైతే ర్యాంకింగ్ వీడియోస్ చేస్తాను. అండ్ ఆ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ వీడియోలో అయితే మనం లీడర్షిప్ గ్రూప్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అంటే అన్ని టీమ్స్ యొక్క కెప్టెన్, వైస్ కెప్టెన్, అలాగే హెడ్ కోచ్ వీళ్ళ గురించి చెప్పుకుంటూ ఏ టీం దగ్గర బెస్ట్ లీడర్షిప్ గ్రూప్ ఉందో మనం అయితే ర్యాంక్ చేద్దాం. సో లేట్ చేయకుండా మనమైతే ఇంకా వీడియోని స్టార్ట్ చేసుకుందాం. నెంబర్ 10 రాజస్థాన్ రాయల్స్. ఐపీఎల్ 2026 కోసం ఆర్ఆర్ టీం దగ్గర అంత స్ట్రాంగ్ లీడర్షిప్ గ్రూప్ అయితే కనిపించట్లేదు. మెయిల్ వాళ్ళ క్యాప్టెన్ ఈ సీజన్ కోసం మారిపోయాడు. గత సీజన్ వరకు చూసుకుంటే ఆర్ఆర్ టీంకి సంజు శాంసన్ క్యాప్టెన్గా ఉన్నాడు అండ్ అతనికి మంచి రికార్డు ఉంది. బట్ వాళ్ళు సంజుని ట్రేడ్ చేశారు కాబట్టి టాప్ బేస్లో సీజన్ కోసం ఒక కొత్త క్యాప్టెన్ని తీసుకొచ్చారు అండ్ అతనే రియాన్ పరాగ్. యంగ్స్టర్కి అయితే ఐపీఎల్ యాజ్ ఏ క్యాప్టెన్గా చూసుకుంటే పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు. గతంలో చేశాడు ఒక 8 మ్యాచ్లు. బట్ ఇందులో చూసుకుంటే అతని విన్ పర్సెంటేజ్ కేవలం 25 ఉంది. పైగా పరాగ్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కూడా పెద్ద ఎక్కువగా లేదు. సో నేనైతే మేబీ ఆర్ఆర్ టీం ఒక 2 సీజన్ల పాటు జడేజాని క్యాప్టెన్గా పెడతారనుకున్నా. బట్ వాళ్ళైతే యంగ్స్టర్ కోసం వెళ్ళిపోయారు. అండ్ మోస్ట్ లైక్లీ మూవ్తో వాళ్ళు రాణించడం కొంతవరకు కష్టమే. ఎస్పెషల్లీ రియాన్ పరాగ్ ఆఫ్ లైట్ చూసుకుని ఒక ఇంజరీ నుంచి కోలుకుని వస్తున్నాడు. సో మొత్తం మీద ఆర్ఆర్ టీంకి అయితే క్యాప్టెన్సీ విషయంలో కాస్త సమస్య ఉంది. ఒక స్ట్రాంగ్ క్యాప్టెన్ అయితే లేడు. వేరేస్ వైస్ కెప్టెన్ విషయానికి వస్తే వాళ్ళు అఫీషియల్గా ఎవరిని ప్రకటించలేదు. బట్ నేనైతే యశస్వి జైస్వాల్ ఉంటాడేమో అనుకుంటున్నా. అంటే ఒకవేళ రియాన్ పరాగ్ ఏమైనా ఇంజరీ అయితే జైస్వాల్ మేబీ క్యాప్టెన్గా స్టెప్అప్ అవ్వచ్చు. లేదు ఎక్స్పీరియన్స్ ఉన్న వైస్ కెప్టెన్ కావాలనుకుంటే వాళ్ళు జడేజాని కూడా పెట్టుకోవచ్చు. బట్ అలా పెట్టుకునే ఉద్దేశం ఉంటే డైరెక్ట్గా క్యాప్టెన్గానే పెట్టుకునేవారు. సో ఆర్ఆర్ టీం మోస్ట్లీ యంగ్స్టర్స్ వైపు చూస్తుంది. దీంతో వాళ్ళు జైస్వాల్ను లేకపోతే ధ్రువ్ జురేల్ లాంటి వాళ్ళని వైస్ కెప్టెన్గా పెట్టుకోవచ్చు. ఇక ఆర్ఆర్ టీం యొక్క హెడ్ కోచ్ విషయానికి వస్తే వీళ్ళు కోచ్ని కూడా మార్చేశారు. లాస్ట్ టైం చూసుకుంటే ఆర్ఆర్ టీంకి హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్. బట్ ఈ సీజన్ కోసం మాత్రం వాళ్ళు శ్రీలంకకు చెందిన కుమార సంగక్కరను అపాయింట్ చేసుకున్నారు. సో ఎక్స్పీరియన్స్ వైజ్ చూసుకుంటే సంగక్కరకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కోచ్గా. బట్ గతంలో ఐపీఎల్లో సక్సెస్ రేట్ చూసుకుంటే మాత్రం అంత ఎక్కువగా లేదు. కేవలం 2022లో మాత్రం ఒకసారి ఆర్ఆర్ టీంని ఫైనల్కి తీసుకెళ్లాడు. అదర్వైజ్ ఇప్పటివరకు అతను కోచింగ్లో ఏ టీం కూడా కప్ కొట్టలేకపోయింది. సో ఓవరాల్గా చూసుకుంటే ఆర్ఆర్ టీం యొక్క లీడర్షిప్ గ్రూప్ ఓకేగా కనిపిస్తుంది. అంటే మరీ అంత బలంగా లేదు. బట్ అలా అని చెప్పి మరీ వీక్ అని కూడా చెప్పలేం. మెయిన్లీ సంగక్కర తనకున్న ఎక్స్పీరియన్స్తో 2022లో చేసింది రిపీట్ చేయొచ్చు కూడా. సో లెట్స్ సీ వాళ్ళ హెడ్ కోచ్ ఆర్ఆర్ టీం గతి ఏమైనా మారుస్తాడేమనేది. నెంబర్ 9 ఢిల్లీ క్యాపిటల్స్. వీళ్ళ లీడర్షిప్ గ్రూప్లో చూసుకుంటే పెద్దగా మార్పులు ఏమీ జరగలేదు. అంటే ఢిల్లీ టీం రాబోయే సీజన్ కోసం వాళ్ళ క్యాప్టెన్ మార్చలేదు, అలాగే కోచ్ను కూడా మార్చలేదు. సో గత ఏడాది అయితే ఢిల్లీ టీంకి అక్షర్ పటేల్ క్యాప్టెన్సీ చేశాడు అండ్ ఈసారి కూడా అతన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఈవెందో మనకి కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి రాహుల్ ఈసారి క్యాప్టెన్ అవుతాడని చెప్పి. బట్ డీసీ టీం స్టిల్ అక్షర్ పటేల్కి స్టిక్ అయి ఉన్నారు. అయితే యాజ్ ఏ క్యాప్టెన్గా అక్షర్ పటేల్ రికార్డ్ చూసుకుంటే మరీ అంత గొప్పగా లేదు. అతని విన్ పర్సెంటేజ్ కేవలం 38.5 ఉంది. బట్ స్టిల్ యాజ్ ఏ క్యాప్టెన్గా చూసుకుంటే అతను ఖచ్చితంగా చాలా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తాడు. మేలేగా సీజన్లో డీసీ టీం ఫస్ట్ హాఫ్లో అద్భుతంగా పెర్ఫామ్ చేసింది. బట్ సెకండ్ హాఫ్లో వాళ్ళు అనూహ్యంగా ఫామ్ కోల్పోయారు. సో అక్షర్ పటేల్ అయితే మరీ అంత వీక్ క్యాప్టెన్ కాదు, ఎక్స్పీరియన్స్ ఉంది, అలాగే చాలా మంచి క్వాలిటీ ప్లేయర్ కూడా. అయితే వాళ్ళ వైస్ కెప్టెన్ విషయానికి వస్తే మాత్రం ఈసారి క్లారిటీగా అనిపించట్లేదు. అంటే లాస్ట్ టైం వాళ్ళు ఫ్యాఫ్ డూ ప్లేసెస్ను అఫీషియల్గా వైస్ కెప్టెన్గా పెట్టారు. బట్ ఈసారి చూసుకుంటే మాత్రం అలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏమీ కనిపించట్లేదు. సో మేబీ ఈసారి డీసీ టీంకి కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్గా చేసేందుకు అవకాశం ఉంది. అంటే అక్షర్ పటేల్కి ఏమైనా ఇంజరీ ప్రాబ్లం వస్తే వాళ్ళు రాహుల్ని క్యాప్టెన్గా పెట్టుకోవచ్చు. సో యాక్చువల్గా చూసుకుంటే ఢిల్లీ టీం ఈ సీజన్ కోసమే రాహుల్ని క్యాప్టెన్గా పెట్టుండాలి. బట్ వాళ్ళు మేబీ అక్షర్ పటేల్కి మరో ఛాన్స్ ఇవ్వాలని చెప్పి ఫిక్స్ అయినట్టుకున్నారు. పైగా అక్షర్ పటేల్ చూసుకుంటే లాస్ట్ 1 ఇయర్గా వైట్ బాల్ ఫార్మాట్స్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. దీంతోనే ఢిల్లీ టీం అతనికి మరో ఛాన్స్ ఇచ్చుంటుంది. ఇక హెడ్ కోచ్ విషయానికి వస్తే ఎలాంటి మార్పు లేదు. హేమంగ్ బదాని మన ఇండియాకి చెందిన కోచ్ కంటిన్యూ కాబోతున్నారు. అండ్ ఈయన చూసుకుంటే లాస్ట్ టైం ఫ్రెష్గా వచ్చారు. బట్ ఈసారి మాత్రం 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే ముందు చెప్పుకున్నట్టు డీసీ యొక్క లీడర్షిప్ గ్రూప్లో పెద్దగా మార్పు ఏమీ కనిపించట్లేదు. లాస్ట్ టైం ఉన్నట్టు ఉంది. అండ్ లాస్ట్ టైం వాళ్ళు ఇదే లీడర్షిప్ గ్రూప్తో మరి అంత మంచి ఫలితాలు సాధించలేకపోయారు. చూడాలి మరి ఈసారి అయినా ఢిల్లీ టీంకు మంచి ఫలితాలు వస్తాయా రావా అనేది. నెంబర్ 8 కోల్కతా నైట్ రైడర్స్. కేకేఆర్ టీంకు చూసుకుంటే క్యాప్టెన్ విషయంలో ఎలాంటి మార్పు జరగలేదు. అంటే లాస్ట్ టైం ఈ టీంను లీడ్ చేసిన అజింక్య రహానే ఈ సీజన్లో కూడా క్యాప్టెన్గా కంటిన్యూ కాబోతున్నాడు. అండ్ ఎక్స్పీరియన్స్ వైజ్ చూసుకుంటే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రహానే ప్రీవియస్గా చాలా సందర్భాలు ఐపీఎల్గా క్యాప్టెన్గా వ్యవహరించాడు. ఇన్ఫాక్ట్ లాస్ట్ టైం కూడా కేకేఆర్ టీంలో కొంతవరకు బాగానే లీడ్ చేశాడు. వాళ్ళ దగ్గర అంత బలమైన టీం లేకపోయినప్పటికీ మంచి ఫలితాలు రాబట్టగలిగాడు. సో దీని కారణంగానే కేకేఆర్ వాళ్ళు రహానేకి మరో ఛాన్స్ ఇచ్చారు. అయితే ఓవరాల్గా ఐపీఎల్ అతని విన్ పర్సెంటేజ్ చూసుకుంటే మాత్రం 36.8గా మాత్రం ఉంది. అండ్ గతంలో అతని క్యాప్టెన్స్లో ఈ టీం కూడా కప్ కొట్టలేకపోయింది. బట్ ఎనివే రహానేకి కప్ కొట్టేందుకు మరో ఛాన్స్ దొరికింది. యాజ్ ఏ క్యాప్టెన్గా అతను మరో సీజన్ కంటిన్యూ కాబోతున్నాడు. దీంతో ఈ సీజన్లో అయినా సరే యాజ్ ఏ క్యాప్టెన్గా కప్ కొట్టాలని అతని కలను నెరవేర్చుకోవచ్చు. ఇక వాళ్ళ వైస్ కెప్టెన్ విషయానికి వస్తే అఫీషియల్గా ఎవరిని పెట్టలేదు. బట్ కేకేఆర్ టీంకి ఒక స్ట్రాంగ్ వైస్ కెప్టెన్ పెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ముందు చెప్పుకున్నట్టు రహానే ఒక్క సీజన్లో మాత్రమే క్యాప్టెన్గా కంటిన్యూ అవుతాడు. మోస్ట్ లైక్లీ వచ్చే సీజన్లో కేకేఆర్ టీం ఆల్టర్నేటివ్ క్యాప్టెన్ వెతుకునేందుకు ఛాన్స్ ఉంటుంది.
సో దీంతో వాళ్ళు సీజన్ కోసం ఒక స్ట్రాంగ్ వైస్ కెప్టెన్ పెట్టుకుంటే బాగుంటుంది. అండ్ నాకైతే కనిపిస్తున్న బెస్ట్ ఆప్షన్ ఆబ్వియస్లీ రింకు సింగ్. ఇతను తప్పితే మరో స్ట్రాంగ్ ఇండియన్ ప్లేయర్ కనిపించట్లేదు ఆ టీంలో. సో మేబీ నాకైతే ఐపీఎల్ 2026 కోసం రింకు సింగ్ కేకేఆర్ టీంకి వైస్ కెప్టెన్గా ఉంటాడు అనుకుంటున్నా. లేదు వేరే ప్లేయర్ని ట్రై చేద్దాం అనుకున్నా సరే హర్షిత్ రాణా రూల్ అవుట్ అయిపోయాడు. దీంతో వాళ్ళు స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవాల్సిన వైస్ కెప్టెన్ ఇప్పుడు రింకు సింగ్ ఒక్కడే కనిపిస్తున్నాడు. సో లెట్స్ సీ కేకేఆర్ టీం ఎవరిని వైస్ కెప్టెన్గా పెడతారనేది. ఇవాళ హెడ్ కోచ్ విషయానికి వస్తే మార్పు జరిగింది. లాస్ట్ టైం ఈ టీంకి హెడ్ కోచ్గా చంద్రకాంత్ పండిట్ ఉన్నారు. బట్ ఈ సీజన్ కోసం మాత్రం కేకేఆర్ టీం అభిషేక్ నాయర్ని హెడ్ కోచ్గా అపాయింట్ చేసుకున్నారు. సో అభిషేక్ నాయర్కి అయితే యాజ్ హెడ్ కోచ్గా ఎక్స్పీరియన్స్ లేదు. ఫస్ట్ టైం ఐపీఎల్ ఒక టీంకి హెడ్ కోచింగ్ చేయబోతున్నాడు. బట్ గతంలో అతను ఇదే టీంకి మెంటర్గా ఉన్నాడు. అలాగే మన టీం ఇంటెక్ అసిస్టెంట్ కోచ్గా కూడా పనిచేశాడు. సో కోచింగ్ ఎక్స్పీరియన్స్ వైజ్ చూసుకుంటే అభిషేక్ నాయర్కు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. దీంతో డెఫినెట్లీ కేకేఆర్ టీం అభిషేక్ నాయర్ మీద చాలా ఎక్కువ ఆశలు పెట్టుకుంటారు. నెంబర్ 7 లక్నో సూపర్ జైంట్స్. ఐపీఎల్ 2026 కోసం ఈ టీం యొక్క లీడర్షిప్ గ్రూప్లో ఎలాంటి మార్పు జరగలేదు. వాళ్ళైతే సేమ్ కెప్టెన్, సేమ్ వైస్ కెప్టెన్, అలాగే సేమ్ హెడ్ కోచ్తో కంటిన్యూ కాబోతున్నారు. సో వాళ్ళ కెప్టెన్ పంత్ విషయానికి వస్తే ఐపీఎల్ మంచిగా ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ గతంలో ఇప్పుడు కూడా ట్రోఫీ గెలవలేదు. అండ్ అతని విన్ పర్సెంటేజ్ చూసుకుంటే 50.9 ఉంది. ఇక వైస్ కెప్టెన్ నికోలస్ పురాన్ చూసుకుని అతను కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్. బట్ ఎనిమిది సీజన్లో వీళ్ళిద్దరి నాయకత్వంలో లక్నో టీం అంతలా మంచి ఫలితాలు సాధించలేకపోయారు. అంటే ప్లే ఆఫ్స్ వరకు రీచ్ అవ్వలేకపోయారు. బట్ స్టిల్ వీళ్ళిద్దరి అబిలిటీ గురించి తెలుసు. దీనివల్ల లక్నో టీం వీళ్ళిద్దరికి మరో ఛాన్స్ ఇచ్చారు. వేరేజ్ వాళ్ళ హెడ్ కోచ్ విషయానికి వస్తే ఇందులో కూడా మార్పు జరగలేదు. ఆస్ట్రేలియాకి చెందిన జస్టిన్ లాంగానే హెడ్ కోచ్గా కంటిన్యూ చేస్తున్నారు. సో గతంలో చూసుకుంటే ఈయన కోచింగ్లో కూడా ఏ టీంకి కప్పుకోవట్లేదు. ఐ థింక్ ఆయన కోచింగ్లో వేరే టీమ్స్ 2 సార్లు ప్లే ఆఫ్స్కి వెళ్ళినట్టుకున్నాయి అంతే. సో దీంతో లక్నో టీం దగ్గర మరీ అంత స్ట్రాంగ్ లీడర్షిప్ గ్రూప్ అయితే కనిపించట్లేదు. చాలా వరకు 50-50గా కనిపిస్తుంది. బట్ అయినా వాళ్ళు ఏమీ మార్పు చేయకపోవడం చాలా పెద్ద పాజిటివ్ అని చెప్పుకోవాలి. అంటే లక్నో ఓనర్ చాలా క్విక్గా మార్పులు చేసేస్తూ ఉంటాడు. బట్ ఈసారి మాత్రం తమ లీడర్షిప్ గ్రూప్ మీద నమ్మకం పెట్టారు. సేమ్ వాళ్ళనే కంటిన్యూ చేస్తున్నారు. చూద్దాం మరి ఈ సీజన్లో అయినా సరే లక్నో టీం యొక్క తలరాత మారుతుందా లేదా అనేది. నెంబర్ 6 సన్ రైజర్స్ హైదరాబాద్. ఐపీఎల్ 2026 కోసం ఎస్ఆర్హెచ్ టీం ఒక కొత్త కెప్టెన్ ప్రకటించారు. ప్యాట్ కమిన్స్ కొన్ని ఇంజరీ సమస్య గురించి మనందరికీ తెలిసిందే. అతనైతే ఫస్ట్ 4 to 5 మ్యాచెస్కి అందుబాటులో ఉండకపోవచ్చంట. దీంతో ఎస్ఆర్హెచ్ టీం తమ కెప్టెన్కి ఇషాన్ కిషాన్ పెట్టుకున్నారు. సో ప్రీవియస్గా చూసుకుంటే ఇషాన్ కిషాన్ ఇప్పుడు కూడా ఐపీఎల్లో క్యాప్టెన్సీ చేయలేదు. ఫర్ ది ఫస్ట్ టైం చేయబోతున్నాడు. బట్ డొమెస్టిక్లో చూసుకుంటే మాత్రం అతను రీసెంట్గా స్మార్ట్ ట్రోఫీ గెలుచుకున్న కెప్టెన్. జార్ఖండ్ టీంకు కప్ గెలిపించి పెట్టాడు. విచ్ మీన్స్ అతనికి క్యాప్టెన్గా ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ ఇంత హై లెవెల్ ఎస్ఆర్హెచ్ టీంని ఎలా లీడ్ చేస్తాడనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అది కూడా ఎస్ఆర్హెచ్ టీం చూసుకుంటే ప్రజెంట్ కాస్త బ్యాక్లాస్ ఫేస్ చేస్తున్నారు. 100 లీగ్లో పాకిస్తాన్ ప్లేయర్ని కొనుక్కున్నారని చెప్పి. ఇషాన్ కిషన్ అయితే కొన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య ఎస్ఆర్హెచ్ టీంకి క్యాప్టెన్గా మారాడు. బట్ ప్యాట్ కమిన్స్ తిరిగి వస్తే మాత్రం ఎస్ఆర్హెచ్ టీం యొక్క లీడర్షిప్ గ్రూప్ చాలా బలంగా తయారవుతుంది. ఎందుకంటే అతనికి క్యాప్టెన్ ఉన్న ఎక్స్పీరియన్స్ గురించి మనందరికీ తెలుసు. గతంలో ఎస్ఆర్హెచ్ టీంని ఫైనల్గా కూడా తీసుకెళ్లాడు. అలాగే ఐపీఎల్ చూసుకుంటే అతను విన్ పర్సెంటేజ్ 50 కంటే ఎక్కువ ఉంది. సో మేబీ కమిన్స్ వచ్చే వరకు ఎస్ఆర్హెచ్ టీం యొక్క లీడర్షిప్ గ్రూప్లో పెద్ద ఎక్స్పీరియన్స్ కనిపించదు. బట్ అతను క్యాప్టెన్గా తిరిగి వచ్చాడంటే ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ టీంకి చాలా పెద్ద పాజిటివ్ అవుతుంది. ఇక వైస్ కెప్టెన్ విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ వాళ్ళు అయితే అఫీషియల్గా అభిషేక్ శర్మని ప్రకటించారు. అండ్ ఇదైతే చాలా వరకు మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అభిషేక్ శర్మ కూడా చాలా వరకు గ్రో అవుతున్న ప్లేయర్. మెయిన్లీ వైస్ కెప్టెన్సీ రోల్లో అతను బ్యాటింగ్ ఎలా ఉండబోతుంది అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇక ఎస్ఆర్హెచ్ టీం యొక్క హెడ్ కోచ్ విషయానికి వస్తే ఎలాంటి మార్పు లేదు. మరోసారి న్యూజిలాండ్కి చెందిన డానియల్ వెటూరేనే కొనసాగబోతున్నారు. సో గతంలో చూసుకుంటే ఈయన కోచింగ్లో ఏ టీం కూడా కప్పుకోవట్లేదు. బట్ స్టిల్ ఎస్ఆర్హెచ్ టీంకి అయితే గతంలో చాలా మంచి ఫలితాలు తీసుకొచ్చారు. దీనివల్ల ఎస్ఆర్హెచ్ టీం మరోసారి వెటూరే మీద నమ్మకం ఉంచింది. సో ఓవరాల్గా చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీం యొక్క లీడర్షిప్ కొంతవరకు మంచిగానే కనిపిస్తుంది. ఇనీషియల్గా వాళ్ళు కొత్త క్యాప్టెన్తోనే బరిలోకి దిగుతున్నప్పటికీ కమెంట్స్ వచ్చాక మాత్రం ఖచ్చితంగా టీం బాగా సెట్ అయ్యేందుకు ఛాన్స్ ఉంటుంది. నెంబర్ 5 గుజరాత్ టైటన్స్. వీళ్ళైతే ఐపీఎల్ 2026 కోసం తమ లీడర్షిప్ గ్రూప్లో ఎలాంటి మార్పు చేయలేదు. సేమ్ క్యాప్టెన్, సేమ్ వైస్ కెప్టెన్, అలాగే సేమ్ హెడ్ కోచ్తో కంటిన్యూ కాబోతున్నారు. సో జీటీ టీం కెప్టెన్ శుభ్మన్ గిల్ చూసుకుంటే ఇది వరుసగా 3వ సీజన్ కాబోతుంది క్యాప్టెన్గా. అండ్ అతనికి గత 2 సీజన్స్లో యాజ్ ఎ క్యాప్టెన్గా చాలా ఇంప్రూవ్ చేసుకున్నాడు. మెయిన్లీ 2025లో ప్లే ఆఫ్స్ కూడా తీసుకెళ్లే టీంని. సో యాజ్ ఎ క్యాప్టెన్గా చూసుకుంటే గిల్కి అయితే ఇప్పుడు చాలా మంచి ఎక్స్పోజర్ లభించింది. ఇన్ఫాక్ట్ ఐపీఎల్ యాజ్ ఎ క్యాప్టెన్గా అతను విన్ పర్సెంటేజ్ చూసుకుంటే 51.8గా ఉంది. దీంతో డెఫినెట్లీ జీటీ టీం గిల్ మీద చాలా ఆశలు పెట్టుకుంటారు. ఈసారి డెఫినెట్లీ ఫైనల్కు తీసుకెళ్తాడు అనే నమ్మకం పెట్టుకుంటారు. వేరేస్ వైస్ కెప్టెన్ విషయానికి వస్తే వాళ్ళైతే మార్పు చేసిన టీమీ కనిపించట్లేదు. మరోసారి రషీద్ ఖాన్ వైస్ కెప్టెన్గా కంటిన్యూ అయ్యేందుకు ఛాన్స్ ఉంది. ఇక వాళ్ళ హెడ్ కోచ్ విషయానికి వస్తే ఇందులో కూడా మార్పు లేదు. ఆశిష్ నెహ్రా మరోసారి హెడ్ కోచ్గా కొనసాగబోతున్నారు. అండ్ నేను చూసుకుంటే గతంలో ఒకసారి కప్ కూడా గెలిపించారు జీటీ టీంకి. సో జీటీ టీం లీడర్షిప్ గ్రూప్లో అతిపెద్ద బలం వాళ్ళ హెడ్ కోచ్ నెహ్రానే. అద్భుతమైన టాక్టిక్స్తో కెప్టెన్కి చాలా మంచి ఇన్పుట్స్ ఇస్తూ ఉంటాడు. మీలో ఐపీఎల్ 2024లో ఆ టీం బాగా పెర్ఫామ్ చేయకపోయినా నెక్స్ట్ సీజన్లో వెంటనే కంబ్యాక్ అవ్వడం చూసాం. ప్లే ఆఫ్స్కి వచ్చేసారు. సో దీంతో ఖచ్చితంగా జీటీ టీం యొక్క లీడర్షిప్ గ్రూప్ని మనం అక్కడ కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. వాళ్ళైతే సీజన్కి తమ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారు. మెయిన్ వాళ్ళ కెప్టెన్ శుభ్మన్ గిల్ చాలా ఇంప్రూవ్ అయ్యాడు ఈసారి. సో చూద్దాం మరి ఈసారి గిల్ కెప్టెన్సీలో జీటీ టీం కప్ కొడుతుందా లేదనేది. నెంబర్ 4 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. డిఫెండింగ్ ఛాంపియన్స్ అండ్ ఆర్సీబీ టీం దగ్గర చాలా మంచి లీడర్షిప్ గ్రూప్ కనిపిస్తుంది. మెయిన్గా సీజన్కి ముందు వాళ్ళ కెప్టెన్సీ పరంగా తీసుకున్న డిసిషన్ చాలా బాగా కలిసి వచ్చింది. రజత్ పటిడార్ యాజ్ ఎ క్యాప్టెన్గా తన మొదటి సీజన్లోనే ఆర్సీబీ టీం యొక్క 18 ఏళ్ల కలను నెరవేర్చాడు. సో దీంతో ప్రజెంట్ పటిడార్ అయితే ఆర్సీబీ టీంకి ఒక సూపర్ హీరో.
అండ్ అలాగే ఈ సీజన్ కోసం చూసుకున్న అతని మీద చాలా అంచనాలు ఉన్నాయి. మెయిన్గా సీజన్లో చూసుకుంటే పడిడార్ యొక్క విన్ పర్సెంటేజ్ 76.9గా ఉంది. సో ప్రజెంట్ ఐపీఎల్ 2026లోకి వస్తున్న క్యాప్టెన్స్లో అత్యధిక విన్ పర్సెంటేజ్ పడిడార్కే కనిపిస్తుంది. అయితే శాంపిల్ సైజ్ చూసుకుంటే మాత్రం చాలా చిన్నదే, అంటే ఒక సీజన్లో మాత్రమే క్యాప్టెన్సీ చేశాడు. అలాగే వైస్ కెప్టెన్ విషయంలో చూసుకున్న ఆర్సీబీ టీం నుంచి ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు, అంటే అఫీషియల్గా ఈ ప్లేయర్ని వైస్ కెప్టెన్గా పెడుతున్నామని చెప్పలేదు. బట్ అయినా మోస్ట్ లైక్లీ జితేష్ శర్మ టీంకి వైస్ కెప్టెన్గా ఉండేందుకు ఛాన్స్ ఉంది. సో పడిడార్ మరియు జితేష్ శర్మకి ఎక్కువగా ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ లేకపోయినప్పటికీ వీళ్ళైతే చాలా మంచి క్వాలిటీ ప్లేయర్స్. డొమెస్టిక్ సర్క్యూట్స్లో చూసుకుంటే క్యాప్టెన్స్గా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఇద్దరికి. అలాగే వీళ్ళకి ఇన్పుట్స్ ఇవ్వడానికి విరాట్ కోహ్లీ లాంటి లెజెండరీ ప్లేయర్ కూడా టీంలో ఉన్నాడు. ఇక వాళ్ళ హెడ్ కోచ్ విషయానికి వస్తే సేమ్ హెడ్ కోచ్ యాండీ ఫ్లవర్ కంటిన్యూ కాబోతున్నారు. అండ్ జింబాబ్వేకి చెందిన ఈ లెజెండరీ కోచ్ యొక్క ఎక్స్పీరియన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, చాలా కాలం నుంచి కోచింగ్ ఫీల్డ్లోనే ఉన్నారు. బట్ ఎనివా మొదటి సక్సెస్ మాత్రం గత సీజన్లోనే వచ్చింది, అంటే యాండీ ఫ్లవర్ యాజ్ హెడ్ కోచ్గా ఫస్ట్ టైం ఐపీఎల్లో కప్ కొట్టారు 2025లో. సో దీంతో రాబోయే సీజన్ కోసం ఆర్సీబీ టీం యొక్క లీడర్షిప్ గ్రూప్ మరింత ఉత్సాహంతో బరిలోకి దిగుతుంది. చూద్దాం మరి వాళ్ళు తమ టైటిల్ను ఎలా డిఫెండ్ చేసుకుంటారనేది. నెంబర్ 3 పంజాబ్ కింగ్స్. ఐపీఎల్ 2026 కోసం స్ట్రాంగెస్ట్ లీడర్షిప్ గ్రూప్స్ ఉన్న టీంలో పీబీకేఎస్ టీం కూడా ఒకటి. మెల్లిగా సీజన్లో చూసాం శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్స్లో ఆ టీం దూసుకెళ్ళిపోయింది, చాలా కాలం తర్వాత ఫైనల్కి వెళ్ళారు. సో యాజ్ క్యాప్టెన్గా చూసుకుంటే ప్రజెంట్ ఉన్న వాళ్ళలో శ్రేయస్ అయ్యర్కి ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది, అంటే అందరికంటే ఎక్కువ మ్యాచ్లు అతనే క్యాప్టెన్సీ చేశాడు. అండ్ ఆల్సో అయ్యర్ యొక్క విన్ పర్సెంటేజ్ చూసుకుని 55.2గా ఉంది. సో శ్రేయస్ అయ్యర్ అయితే ఇప్పటికీ ఐపీఎల్ వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాప్టెన్స్గా పేరు సంపాదించాడు. 2 సార్లు అతని నాయకత్వంలో 2 డిఫరెంట్ టీమ్స్ ఫైనల్స్కి వెళ్ళాయి, అండ్ మరో డిఫరెంట్ టీం కప్ కూడా కొట్టింది. విచ్ మీన్స్ తన ఫ్రాంచైజెస్ మారుతున్నప్పటికీ తన క్యాప్టెన్సీలో పవర్ మాత్రం తగ్గట్లేదు, ఏ టీంలోకి వెళ్ళినా టీంకి అద్భుతమైన ఫలితాలు అందిస్తున్నాడు. బట్ వైస్ కెప్టెన్ విషయానికి వస్తే మాత్రం క్లారిటీ లేదు, అంటే వాళ్ళు ఇంకెవరిని ఫిక్స్ చేయలేదు. ఇన్ఫాక్ట్ అసలు ఎవరు ఉంటారు కూడా చెప్పడం చాలా కష్టం. బట్ ఎనివే కొన్ని రూమర్స్ ప్రకారం చూసుకుంటే హర్షదీప్ సింగ్ లేదా శశాంక్ సింగ్ వీళ్ళిద్దరూ ఒకరిని వైస్ కెప్టెన్గా పెట్టొచ్చు అంట. నేనైతే మేబీ శశాంక్ని వైస్ కెప్టెన్గా పెడతారనుకుంటున్నా, లెట్స్ సీ, వెయిట్ చేసి చూద్దాం. ఇక హెడ్ కోచ్ విషయానికి వస్తే ఎలాంటి మార్పు లేదు, మరోసారి రికీ పాయింటింగ్గా కొనసాగబోతున్నారు. అండ్ నేను కోచింగ్ ఎక్స్పీరియన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. చాలాసార్లు అద్భుతమైన ఫలితాలు రాబట్టారు. మళ్ళీ 2015లో ముంబై టీంకి కప్ అందించారు. అండ్ 2020లో చూసుకుంటే డీసీ టీంని అద్భుతంగా బిల్డ్ చేసి ఫైనల్ వరకు తీసుకొచ్చారు. ఇక లాస్ట్ టైం స్క్రాచ్ నుంచి పీబీకేఎస్ టీంని బిల్డ్ చేసి ఆ టీంని కూడా ఫైనల్కి తీసుకొచ్చారు. సో పీబీకేఎస్ టీం కెప్టెన్ వాళ్ళకి హెడ్ కోచ్ వీళ్ళ కాంబినేషన్ చాలా సక్సెస్ఫుల్ కాంబినేషన్. ఇన్ఫాక్ట్గా సీజన్లో మిస్ అయిన ట్రోఫీని సీజన్లో కొడతామని చెప్పి బలంగా చెప్తున్నారు. చూద్దాం మరి పీబీకేఎస్ టీం ఈ సీజన్లో అయినా సరే తమ మొట్టమొదటి ట్రోఫీని గెలుచుకుంటారా లేదా అనేది. నెంబర్ 2 చెన్నై సూపర్ కింగ్స్. లీడర్షిప్ గ్రూప్ విషయంలో ఎప్పుడూ స్ట్రాంగ్ ఉన్న టీమ్స్లో సిఎస్కే టీం కూడా ఒకటి. మెయిన్ ఈ టీంకు ఉండే అతిపెద్ద బలం వాళ్ళ లీడర్షిప్ గ్రూపే. ఈసారి అయితే సిఎస్కే టీం రుతురాజ్ గైక్వాడ్ క్యాప్టెన్సీలో బరిలో దిగబోతున్నారు. అండ్ ఐపీఎల్లో చూసుకుంటే యాజ్ ఎ క్యాప్టెన్గా అతనికి చాలా వరకు ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఆ విన్ పర్సెంటేజ్ ఇంకా 42.1గానే కనిపిస్తున్నప్పటికీ ఎక్స్పీరియన్స్ మాత్రం మంచిగా గెయిన్ చేశాడు. పైగా ఈసారి చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్కి చాలా స్ట్రాంగ్ డిప్యూటీగా సంజు శాంసన్ ఉండేందుకు అవకాశం కనిపిస్తుంది. అంటే సిఎస్కే టీం సంజు శాంసన్ వైస్ కెప్టెన్గా పెట్టొచ్చు. సో ప్రజెంట్ సంజు శాంసన్ యొక్క ఫామ్ ఎలా ఉందో మనం కలర్ చూసాం. అండ్ అతను ఐపీఎల్ క్యాప్టెన్స్ ఎక్స్పీరియన్స్ గురించి కూడా అందరికీ తెలిసిందే. గతంలో ఆర్ఆర్ టీంని ఒకసారి ఫైనల్కి కూడా తీసుకెళ్లాడు. సో ఈసారి సిఎస్కే టీంకి అయితే చాలా మంచి కెప్టెన్ కనిపిస్తున్నాడు, అలాగే స్ట్రాంగ్ వైస్ కెప్టెన్ కూడా ఉన్నాడు. మళ్ళీ మహేందర్ సింగ్ ధోని రిటైర్ అయిపోయినా సరే వాళ్ళ లెగ్స్ని కంటిన్యూ చేయగలిగే ప్లేయర్స్ కనిపిస్తున్నారు. ఆ లీడర్షిప్ గ్రూప్ విషయంలో వాళ్ళు ఇద్దరు స్ట్రాంగ్ ప్లేయర్స్ని పట్టుకున్నారు, గైక్వాడ్ అండ్ సంజు శాంసన్. సో దీంతో లీడర్షిప్ గ్రూప్ విషయంలో సిఎస్కే ఫ్యూచర్కి పెద్దగా డోకా కనిపించట్లేదు. అయితే వీళ్ళకంటే తమ లీడర్షిప్ గ్రూప్లో ది మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ వాళ్ళ హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్. ఐపీఎల్ ఒక లెజెండరీ హెడ్ కోచ్. ఆయన ఒకటే కంటిన్యూస్గా సిఎస్కే టీంకి దాదాపు 15 నెలల పాటు కోచ్గా ఉంటున్నారు. అండ్ ఆల్సో 5 టైమ్ ఛాంపియన్షిప్ కూడా గెలిపించి పెట్టాడు. సో యాక్చువల్గా సిఎస్కే టీంకి లీడర్షిప్ గ్రూప్లో చూసుకుంటే ఎక్కువ వెయిటేజ్ వాళ్ళ హెడ్ కోచ్కి ఇవ్వచ్చు. అంటే ఫ్లెమింగ్ ఉన్న ఎక్స్పీరియన్స్ మరియు రికార్డ్ అలాంటిదే. అందుకే లిస్ట్లో సిఎస్కే టీంని సెకండ్ ప్లేస్లో పెట్టా. పైగా ఈసారి సిఎస్కే టీం యొక్క లీడర్షిప్ గ్రూప్లో సంజు శాంసన్ లాంటి మరో స్ట్రాంగ్ ప్లేయర్ కూడా యాడ్ అయ్యాడు. సో దీంతో ఓవరాల్గా చూసుకుంటే సిఎస్కే టీం యొక్క లీడర్షిప్ గ్రూప్ చాలా బలంగా కనిపిస్తుంది. మెయిన్గా సీజన్లో ఎదురైన పరాభవం నుంచి వాళ్ళు కంబ్యాక్ చేయాలని చూస్తున్నారు. చూడాలి మరి ఈసారి సిఎస్కే టీం ఎలా కంబ్యాక్ ఇస్తుంది అనేది. నెంబర్ 1 ముంబై ఇండియన్స్. లీడర్షిప్ గ్రూప్ విషయంలో ఎలాంటి సమస్య లేని టీం ముంబై ఇండియన్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే టీం నిండా చూసుకుంటే చాలామంది లీడర్స్ ఉన్నారు. సో ముంబై టీంకి అయితే మరోసారి హార్దిక్ పాండ్యానే కెప్టెన్గా కొనసాగబోతున్నాడు. అండ్ ఐపీఎల్ అతని రికార్డ్ చూసుకుంటే చాలా అద్భుతంగా ఉంది. ఒకసారి ప్రీవియస్గా కప్ కొట్టాడు. అండ్ ఆల్సో అతని విన్ పర్సెంటేజ్ చూసుకుని 58.3గా ఉంది. మెయిన్గా సీజన్లో అతను కంబ్యాక్ చూసాం. 2024లో ముంబై టీం సరిగ్గా పెర్ఫామ్ చేయలేదు. బట్ 2025లో చూసుకుంటే మాత్రం వాళ్ళు అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చారు. సో దీంతో ఖచ్చితంగా ముంబై టీం మరోసారి హార్దిక్ మీద ఎక్కువ ఆశలు పెట్టుకుంటారు. ఇక వాళ్ళ వైస్ కెప్టెన్ విషయానికి వస్తే అఫీషియల్గా ఎవరూ లేరు. బట్ మోస్ట్ లైక్లీ సూర్యకుమార్ యాదవ్ రోల్ తీసుకుంటాడు. అంటే హార్దిక్ పాండ్యా క్యాప్టెన్ అవైలబుల్గా లేకపోతే సూర్యకుమార్ యాదవ్ క్యాప్టెన్సీ చేస్తున్నాడు. సో లీడర్షిప్ రోల్లో స్కై యొక్క ఎక్స్పీరియన్స్ మరియు రికార్డు గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నా. రీసెంట్గా మన టీమిండియా కప్ కూడా అందించాడు. అలాగే వీళ్ళతో పాటు రోహిత్ శర్మ మరియు బుమ్రా లాంటి ప్లేయర్స్ కూడా టీంలో ఉన్నారు. సో దీంతో కెప్టెన్ మరియు వైస్ కెప్టెన్ పరంగా చూసుకుంటే ముంబై టీం చాలా బలంగా కనిపిస్తుంది. అంటే 2 రోల్స్ని కూడా ఫిల్ చేయగలిగేందుకు చాలా స్ట్రాంగ్ ప్లేయర్స్ కనిపిస్తున్నారు. బట్ మిగతా టీమ్స్లో మనకు అలా కనిపించరు. క్యాప్టెన్ స్ట్రాంగ్గా ఉంటే వైస్ కెప్టెన్ కాస్త వీక్గా ఉంటాడు. లేదు వైస్ కెప్టెన్ స్ట్రాంగ్గా ఉంటే క్యాప్టెన్ కాస్త అటు ఇటు కనిపిస్తున్నాడు. బట్ ముంబై టీం మాత్రం ఇద్దరు కూడా బలంగా ఉన్నారు. ఇక హెడ్ కోచ్ విషయంలో చూసుకున్న ముంబై టీం చాలా బలంగా ఉంది. వాళ్ళైతే మరోసారి మహిళా జయవర్ధన్ కోచ్గా కంటిన్యూ చేస్తున్నారు.
సీనియర్ కోచింగ్లో ముంబై టీం గతంలో 3 సార్లు కప్ కొట్టింది. అనగా సీజన్లో ముందు చెప్పినట్టు కంబ్యాక్ ఇచ్చారు. 2024లో పూర్ పెర్ఫార్మెన్స్ తర్వాత 2025లో ప్లేఆఫ్స్ వరకు దూసుకొచ్చేశారు. మళ్ళీ జయవర్ధన్ కోచ్కి వచ్చిన తర్వాత ముంబై టీంకి డ్రెస్సింగ్ రూమ్లో నిశ్చయం చాలా వరకు తొలగిపోయాయి. సో ఓవరాల్గా మిగతా టీమ్స్తో కంపేర్ చేసుకుంటే ముంబై వాళ్ళ దగ్గర చాలా అంటే చాలా స్ట్రాంగ్ లీడర్షిప్ గ్రూప్ ఉంది. వాళ్ళకి కనుక అన్ని కలిసి వస్తే ఖచ్చితంగా ఈ సీజన్లో కప్ కొట్టేందుకు అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. చూద్దాం మరి ముంబై టీం రాబోయే సీజన్లో తమ 6th ట్రోఫీని అందుకుంటారు లేదనేది. సిరి గైస్, ఐపీఎల్ 2026 కోసం మన టీమ్స్ యొక్క కెప్టెన్, వైస్ కెప్టెన్ అలాగే హెడ్ కోచ్ లిస్ట్. మరి మీరు ఏ టీం దగ్గర స్ట్రాంగ్ లీడర్షిప్ గ్రూప్ ఉందనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.